సూపర్ టేస్టీ ఉండే ఒక మంచి వెజ్ రెసిపీ చూద్దాం. చికెన్ కోఫ్తా, మటన్ కోఫ్తా ఇలా చూసిండ్రు కానీ వెజ్ లో కోఫ్తా చూసారా? ఎప్పుడైనా వెజ్ లో కోఫ్తా కర్రీ చేసుకున్నారా? మరి ఇవాళ మనం చేసుకుందాం పనసకాయ కోఫ్తా. నార్మల్ గా ఎప్పుడు కర్రీలా చేస్తా, ఇదే ఫస్ట్ టైం కోఫ్తా ట్రై చేయడం. ముందు పనసకాయని కట్ చేసి క్లీన్ చేసి ఉడకబెట్టుకోవాలి సాల్ట్ అండ్ పసుపు వేసి. పనసకాయ కట్ చేసి అప్పుడు చేతులకి చాకి ఆయిల్ రాసుకొని కట్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్ ఇది. పనసకాయ ఉడికిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా స్టెయిన్ చేసుకోవాలి. దీనిలోకి 2 ఉడకబెట్టుకున్న ఆలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ చేసా, మీరు మాత్రం చేయకండి. వాటర్ ఏమీ లేకుండా వంపుకొని పేస్ట్ చేసుకోవాలి, గట్టిగా కొంచెం ఉండేలాగా కన్సిస్టెన్సీ. దీనిలోకి శనగపిండి 1 2 స్పూన్స్, కారం 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీరాకు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి వేసుకొని కలుపుకున్నాక బాల్స్ లాగా చిన్న ఉండల్లాగా చేసుకునేటట్టు ఉండాలి. బట్ నాకు కన్సిస్టెన్సీ లూజ్ అయిపోయి రాలేదు బాల్స్ లాగా. మీరైతే ఈ మిస్టేక్ చేయకండి. చిన్న చిన్న ఉండల్లా చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను డైరెక్ట్ గా వేసి ఫ్రై చేసిన. మరి బాల్స్ లా చేయడం రాకపోతే ఏం చేస్తాం, డైరెక్టే వేయాలి. ఇప్పుడు వీటిని ఇలానే కూడా తినొచ్చు, స్నాక్స్ లా బజ్జీలా బాగుంటాయి టేస్ట్. బట్ మనకి ఇప్పుడు కర్రీ కావాలి. మనం కర్రీ చేసుకోవడానికి ముందు దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, బగార పువ్వు, సాజీరా, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం వేయించి మిక్సీ జార్ లో వేసుకోవాలి. వీటిలోకి అల్లం, వెల్లుల్లి, గసగసాలు ఇవన్నీ వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. కడాయిలో నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, బిర్యానీ ఆకు, టమాటా, పసుపు వేసి బాగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని మంచిగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి ముందే డీప్ ఫ్రై చేసిన కోఫ్తా బాల్స్ వేసుకోవాలి. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరాకు వేసుకుంటే రెడీ టేస్టీ పనసకాయ కోఫ్తా. స్టవ్ ఆఫ్ చేసినాకే వేసుకోవాలి, లేకుంటే మొత్తం స్మాష్ అయిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా 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 సూపర్ గా ఉందని చెప్తున్నా. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే, ఫస్ట్ టైం చూసిన వాళ్ళుంటే ఒక చిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.